హాయ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు నేను ఉడికించిన బంగాళదుంప వేపుడు ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికోసం నేను ఒక అరకేజీ బంగాళదుంపలు తీసుకొని పెద్దగా ముక్కలు తరుక్కొని ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకున్నానండి. ఉడికిన తర్వాత ముక్కల మీద తొక్కటి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పోపు కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పోపు కోసం ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు తీసుకొని బాగా ఫ్రై చేశాక కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశాక ఈ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకున్నానండి. వేసుకొని కొంచెంసేపు బాగా వేగాక అవి కొంచెం బాగా వేగాక అందులో సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంపల్లో ముక్కల్లో వేసుకున్నాం కనుక ఇందులో కొంచెం సాల్టే పడుతుందండి, చూసుకొని వేసుకోండి. కొంచెం బాగా వేగిన తర్వాత చివరగా కారం వేసుకోండి. కారం వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోండి. మూత మాత్రం పెట్టకండి, అప్పుడే మెత్తబడిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం సాయిరామ్ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.